నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈ రోజు మనం కూరకారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. నేను కూరకారం పట్టించడానికి 5 కిలోలు మిరపకాయలు తీసుకొచ్చాము. నేను సగం గుంటూరుకాయ, సగం భద్రాచలం కాయ తీసుకున్నానండి. అది ఘాటు తక్కువగానే ఉంటుంది భద్రాచలం కాయ. అయితే గుంటూరుకాయ ఘాటు ఎక్కువగా ఉంటుంది. రెండు కలిపి కారం పట్టిస్తే మనకి ఆ ఘాటు సరిపోతుందండి. బళ్ళారి కారం తీసుకొచ్చి ఆవకాయ అయితే కలిపేసాను, మీరు చూసారు కదా. ఉన్న తర్వాత వెంటనే మనం తొడుగులు తీసుకోవాలండి. ఈ ఎండబెట్టిన తర్వాత అయితే బాగా గొట్టు వస్తుంది మనం తొడుగులు తీస్తుంటే. ఈ తొడుగులు తీసుకునే కారం పట్టించుకోవాలి. అప్పుడే కారం నిలువ ఉంటుంది, కారం రంగు కూడా మారకుండా ఉంటుంది. మనం మార్కెట్లో మిరపకాయలు కొనేటప్పుడే బాగా మంచి రంగు ఉన్నాయి చూసుకుని కొనుక్కోవాలి. కొన్ని కాయలు తెల్లగా ఉంటాయి, అలాంటి కాయలు తీసుకోకూడదండి. ఎర్రగా ఉన్న కాయలు తీసుకోవాలి. తొడిమెలు తీసిన తర్వాత మిరపకాయలను బాగా ఎండలో ఎండబెట్టాలండి. అప్పుడే మనకి కారం ఒదిగవుతుంది. ఈ లాస్ట్ 20 days నుంచి కూడా అంతా క్లౌడీగా ఉండడం వల్ల అవుతుంది, వర్షాలు పడుతూ. నిన్న ఈరోజు మాత్రం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. రోహిణీ కార్తె ఎండ బాగా తెలుస్తుంది. ఎండలో పెట్టాలండి మిరపకాయలు. ఈరోజు మరగ తీసి పెట్టాలి. కారం మిల్లు దగ్గరికి వచ్చామండి, బాగా రష్గా ఉంది. కారం పట్టించి మిల్లు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం కారాన్ని అలాగే టిఫిన్ లో ఉంచకూడదు, దాన్ని మనం ఆరబెట్టాలి, లేకపోతే అది కలర్ చేంజ్ అవుతుంది. అంతా పచ్చి కారమేనండి. నేను సాంబార్ కారం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇది ఇట్లా ఉంచేస్తే పచ్చళ్ళు అవి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇలా ఉంచేస్తాను. ఎప్పుడు కాస్త కారం తీసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేపి కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసి అది కారంలో కలుపుతూ ఉంటాము. అది ఫ్రెష్ గా ఉంటదండి ఎప్పటికప్పుడు చేసుకుంటే. ఇప్పుడు నా దగ్గర ఇంకా చేసిన సాంబార్ కారం ఉందండి. అయిపోయినాక ఫ్రెష్ గా సాంబార్ కారం మసాలా వేస్తాను. అయితే నేను మే నెలలో మొదలుపెట్టిన కారం ఇప్పటికి జూన్ నాటికి గానీ అవ్వలేదండి. మధ్యలో ఈ వర్షాలు మబ్బుల వల్ల ఇప్పుడు పట్టించడం అయింది. ఫైనల్ గా కారం అయితే పట్టించాను జాడీలోకి. ఇది ఆరిన తర్వాత జాడీలోకి తీసేస్తాను. ఎండబెట్టడానికి పైకి వచ్చానండి, టెర్రస్ మీదకి. అప్పటికి పువ్వు వచ్చింది. నేను ఈ మొక్క ఎప్పుడు వచ్చిందో కూడా చూడలేదండి. ఇది ఒక వారం రోజుల వరకు ఉంటుంది. పూసి కూడా 2 రోజులు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.